రాసి పెట్టుకోండి. ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇవాల్టి నుంచి మరో లెక్క. సీఎం రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్ గా చెప్పేస్తున్నారా? నిన్నటి వరకు అరెస్టులు, సస్పెన్షన్లతో చెలరేగిన సీఎం రేవంత్ కొత్తగా కూల్చివేతలకు సిద్ధమయ్యారు. పర్టికులర్ గా మల్లారెడ్డి ఫ్యామిలీనే టచ్ చేయడం వెనుక కారణం ఏంటి? మల్కాజ్గిరి లోక్సభ స్థానాన్ని గెలుచుకోవడంలో భాగంగా బ్యాక్గ్రౌండ్ స్కెచ్ నడుస్తోందా? టార్గెట్ మల్లారెడ్డి. అల్లుడి కాలేజ్ బిల్డింగ్స్ కూల్చివేత. పైకి కనిపిస్తున్నది కూల్చివేతలే. అసలు వ్యూహం వేరే ఉందా? కొందరు నవ్వుకోవచ్చు, పండ్లు వదిలేసి రాయిని వెతుక్కుంటున్నాడేంటా అని. కానీ లక్ష్యం రాయిని వెతుక్కోవడం కాదు, చెట్టు మీదున్న పండును కొట్టడమే. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అల్లుడుకు సంబంధించిన కాలేజ్ భవనాలను గురువారం నాడు అధికారులు కూల్చేశారు. మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే కూడా. సో ఇక్కడ టార్గెట్ కేవలం మర్రి రాజశేఖర్ రెడ్డి మాత్రమే కాదు, మల్లారెడ్డి కూడా. అలాగని బిల్డింగ్లు కూల్చడమే ప్రభుత్వ లక్ష్యం కాదు, ఇది అంతకు మించి. మల్కాజ్గిరి లోక్సభ రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీటు. ఈ ఎంపీ సీటుపై అన్ని పార్టీలు సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నాయి. ఈజీ విన్నింగ్ సెగ్మెంట్ అంటూ అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ చెప్పుకుంటున్నాయి. హేమీలనే రంగంలోకి దించుతున్నారు కూడా. ఇలాంటి సమయంలో అధికారంలో ఉన్న పార్టీగా తన సిట్టింగ్ సీటుగా ఉన్న మల్కాజ్గిరిని రేవంత్ రెడ్డి దక్కించుకొని తీరాల్సిందే. మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలో మల్లారెడ్డి కుటుంబానికి పట్టుంది. మల్లారెడ్డి గెలిచిన మేడ్చల్ అసెంబ్లీ కూడా మల్కాజ్గిరి లోక్సభ పరిధిలోకే వస్తుంది. అందులోనూ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మల్లారెడ్డి అల్లుడే. 2019లో ఈ ఎంపీ సీటుకు పోటీ పడింది రేవంత్ రెడ్డి అండ్ మర్రి రాజశేఖర్ రెడ్డి. ఆ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఎంపీగా గెలిచినప్పటికీ మర్రి రాజశేఖర్ రెడ్డి కంటే జస్ట్ 0.7% ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. అటు ఇటుగా 10,000 ఓట్ల తేడా. అంటే బుటాబుటీగా గెలిచినట్టే లెక్క. ఇప్పటికీ ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలంగా ఉంది. పైగా మల్కాజ్గిరి ఎంపీ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ఏ గెలుచుకుంది. ఇన్ని ఫ్యాక్టర్స్ కు గురువారం జరిగిన కూల్చివేతలకు లింక్ పెట్టి చూస్తున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. అలాగని ఆర్థికంగా దెబ్బతీయడమో బెదిరించడమో లక్ష్యం కానే కాదంటున్నారు. టార్గెట్ ఒక్కటే, మల్లారెడ్డి కుటుంబం ఆర్థిక అవకతవకలకు పాల్పడుతుందని ప్రజలకు చెప్పడమే అసలు లక్ష్యంగా కనిపిస్తుందంటున్నారు. దుండిగల్లోని చిన్న దావర చెరువు బఫర్ జోన్లో మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన 2 కాలేజ్ బిల్డింగ్స్, 6 టెంపరరీ షెడ్లను అధికారులు కూల్చివేశారు. బఫర్ జోన్లో ఉన్న 8.24 ఎకరాల చెరువు భూమిని ఆక్రమించి పార్కింగ్ కోసం రోడ్లు, భవనాలు నిర్మించారని అధికారులు చెప్పారు. ఈ రకంగా మల్లారెడ్డి ఫ్యామిలీ అవకతవకలను ప్రజల మధ్య పెట్టారు. ఇప్పుడనే కాదు, గతంలోనూ మల్లారెడ్డి మీద, మల్లారెడ్డి కుటుంబ సభ్యుల మీద భారీ ఆరోపణలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మల్లారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారని, రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి కమిషన్లు దండుకున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. అప్పట్లో మల్లారెడ్డి భూ కబ్జాలపై ఆధారాలతో సహా నిరూపిస్తానని సవాల్ కూడా చేశారు రేవంత్. మల్లారెడ్డి అక్రమాలకు పాల్పడ్డాడు, భూములు ఆక్రమించుకున్నాడు, ప్రభుత్వ భూములలో భవనాలు కట్టుకున్నాడు, ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నాడని నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. మల్లారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. మూడుచింతలపల్లిలో రేవంత్ రెడ్డి దీక్షకు దిగినప్పుడు ఈ ఇద్దరి మధ్యే వార్ ఆఫ్ వర్డ్స్ నడిచాయి. తొడగొట్టి మరి రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు మల్లారెడ్డి. దమ్ముంటే రాజీనామా చేసి మల్కాజ్గిరిలో పోటీ చేద్దాం అంటూ సవాల్ కూడా విసిరారు. రేపు నేను రాజీనామా చేస్తా, నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా, నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. నువ్వు నీ పీసీసీకి రాజీనామా చేసి, నీ ఎంపీకి కూడా రాజీనామా చేసి ఇద్దరం నిలబడతాంరా. కట్ చేస్తే అప్పట్లో ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. మంత్రిగా చేసిన మల్లారెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో గతంలో చేసినవి ఆరోపణలు కావు, పచ్చి నిజాలు అని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలంలోని కేశవరంలో 47 ఎకరాల గిరిజనుల భూమిని
మల్లారెడ్డి కబ్జా చేశారని భిక్షపతి అనే వ్యక్తి శామిరిపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. మల్లారెడ్డిపై కేసు కూడా నమోదైంది. సో మెల్లగా మల్లారెడ్డి ఫైల్లో కదలిక వచ్చిందని చెప్పుకుంటున్నారు. దీనికి తోడు రేవంత్ రెడ్డి మల్లారెడ్డి మధ్య నువ్వా నేనా అనే రీతిలో పోరు నడిచింది. గతంలో జరిగిన రెడ్ల సంఘం మీటింగ్లో మల్లారెడ్డిపై దాడి జరిగింది. దీని వెనుక ఉన్నది రేవంత్ రెడ్డే అని మల్లారెడ్డి అప్పట్లో ఆరోపణలు చేశారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో జరిగే అధికారిక కార్యక్రమాలకు కూడా అప్పట్లో స్థానిక ఎంపీ అయిన రేవంత్ రెడ్డిని రానివ్వలేదు. ప్రోటోకాల్ ఉన్నా సరే పోలీసులు ఆపేశారు. ఈ పరిణామాలన్నింటినీ చాలా సీరియస్ గా తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏదేమైనా రేవంత్ రెడ్డి టార్గెట్ కూడా మారింది అని అంటున్నారు. మొన్నటి వరకు వ్యవస్థలపై పడ్డారు. ఒక్కో శాఖను సెట్రైట్ చేసుకుంటూ వచ్చారు. ఇందులో భాగంగా తనిఖీలు పెరిగాయి, సస్పెన్షన్లు పెరిగాయి. అవినీతి సొమ్మును కక్కిస్తున్నారు. అవినీతి చేసిన అధికారులకు జైళ్లకు పంపిస్తున్నారు. విద్యుత్ శాఖపైన, నీటిపారుదల శాఖపైన, చేపలు గొర్రెల పంపిణీ వ్యవస్థపైన, రేషన్ డీలర్లపైన ఇలా ఒక్కో వ్యవస్థను ప్రక్షాళనం చేస్తూ వస్తున్నారు. వచ్చిన కొత్తలోనే ప్రతి శాఖపై సమీక్షా సమావేశం పెట్టి వాటిలోని లొసుగులను, అక్కడ జరిగిన అవకతవకలను ప్రజలకు తెలిసేలా చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో పర్టికులర్గా వ్యక్తులను టార్గెట్ చేయడం తక్కువే అని చెప్పాలి. వచ్చి రాగానే మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి లీజులపై విరుచుకుపడ్డారు. సో రేవంత్ రెడ్డి ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తారు అని భావించినప్పటికీ అలా జరగలేదు. ముందుగా వ్యవస్థలను సరిచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడు భూ కబ్జాలపై ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా మల్లారెడ్డి ఫ్యామిలీ ముందుగా తెరపైకొచ్చింది. అంతే తప్ప ఇక్కడ మల్లారెడ్డిని సైతం వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం లేదని కూడా చెప్పుకుంటున్నారు. ఏదేమైనా సీఎం రేవంత్ రెడ్డి కూల్చివేతల వరకు రావడం సంథింగ్ అనే చెప్పుకుంటున్నారు. పైకి చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్లుగానే కనిపిస్తున్నా గతంలో మల్లారెడ్డితో జరిగిన సవాళ్లను గుర్తు చేసుకుంటున్నారు జనం. అందులో భాగంగానే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన బిల్డింగ్లను అధికార లాంఛనాలతో పడగొట్టారని చెప్పుకుంటున్నారు. మేడ్చల్లో మల్లారెడ్డి ఫ్యామిలీని కదపడమంటే బిగ్ షాట్కు బిగ్ షేక్ ఇచ్చినట్టే లెక్క. సో మిగిలిన వాళ్ళు మనమెంత అనే లెక్కలు వేస్తున్నారనేది అసలు వ్యూహం. రాజకీయంగానూ ఇది భారీ కుదుపులాంటిదే. ఆర్థిక అవకతవకలు, భూ కబ్జాలను పక్కన పెడితే రాజకీయంగా ఇది పెద్ద ప్రభావమే చూపిస్తుందంటున్నారు. భయాలు పోగొట్టి ఓ ధైర్యం తేగలిగితే అదంతా ఓటింగ్గా మారుతుందని చెప్తున్నారు. సో వ్యవస్థలతో పాటు వ్యక్తులను కూడా టార్గెట్ చేయడం అంటే అల్టిమేట్ గా పొలిటికల్ ప్రాఫిట్ పొందడమే అని అంటున్నారు. ఫైనల్ గా ఒక్క ముక్కలో చెప్పాలంటే మల్కాజ్గిరి లోక్సభ స్థానాన్ని తిరిగి కాంగ్రెస్ ఖాతాలోనే పడేయాలి. ఇది వ్యూహం.